హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఈ వీడియోలో గానగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అయ్యాం అండ్ అక్కడ ఫెసిలిటీస్ ఏంటి అన్ని వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ ఉన్నాయి. నేనైతే కోనార్క్ ఎక్స్ప్రెస్కి స్టార్ట్ అయ్యా. హైదరాబాద్ నుంచి బస్సెస్ కూడా ఉన్నాయి గుల్బర్గా వరకు. సికింద్రాబాద్ నుంచి ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ అవుద్ది. కాలాబుర్గిలో 4 o'clockకి మనం దిగుతాం. కోనార్క్ ఎక్స్ప్రెస్ తప్ప మిగతా ట్రైన్స్ అన్ని 6 hours 5 hours డ్యూరేషన్ ఉంది. సో ఇదైతే 4 hours ఉంది ఎక్స్ప్రెస్ కాబట్టి. సో నేను ఇది ప్రిఫర్ చేసుకున్నా. పూణే శతాబ్ది ట్రైన్ అయితే 3 hours చేంజ్ ఉంది డ్యూరేషన్. బట్ అది ఆఫ్టర్నూన్ 2:30కి అలా స్టార్ట్ అవుద్ది. అక్కడ మనం రీచ్ అయ్యేసరికి 6 o'clock అవుద్ది. సో స్టే చేయాలనుకున్న వాళ్ళు ఆ ట్రైన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. హుసేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా అలా 6:45కి అలా స్టార్ట్ అయ్యి అక్కడ రీచ్ అయ్యేసరికి లేట్ నైట్ అవుద్ది కొంచెం. సో మీరు కాలాబుర్గిలో స్టే చేయాలనుకున్న వాళ్ళు ఆ ట్రైన్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను 1 day ట్రిప్ ప్లాన్ చేశా కాబట్టి కోనార్క్ ఎక్స్ప్రెస్కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కాలాబుర్గి స్టేషన్కి రీచ్ అయిపోయా. వెల్కమ్ టు గుల్బర్గా రైల్వే స్టేషన్. గుల్బర్గా రైల్వే స్టేషన్ ని కాలాబుర్గిగా నేమ్ చేంజ్ చేశారు. కాలాబుర్గి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు మనం ఆటోలో వెళ్ళాలి. దెన్ కాలాబుర్గి బస్ స్టాండ్లో మనకి గానగాపూర్కి బస్సెస్ దొరుకుతాయి. ఎవ్రీ 15 minutesకి ఒక బస్సు ఉంటుంది. గానగాపూర్ బస్ స్టేషన్ అని చెప్పి వేరే బస్ కూడా ఉంటుంది. ఆ బస్కి ఎక్కితే మళ్ళీ 6 kilometers ట్రావెల్ చేయాలి. సో మనం గానగాపూర్ బస్ మాత్రమే ఎక్కాలి. బస్ స్టాప్కి 80 rupees 90 rupees అలా చెప్తారు. అది 50కి తెగొట్టే. స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, కానీ మీరు మాట్లాడుకొని ఎక్కొచ్చు. 90 అలా చెప్తున్నారు. 50 rupeesకి అలా మనం మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. కాలాబుర్గి బస్ స్టాండ్లో 7th number ప్లాట్ఫామ్లో మనకి గానగాపూర్ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. మేము వచ్చే ముందే ఒక బస్సు అప్పుడే వెళ్ళిపోయిందట. సో మేము ఒక 15-20 minutes వెయిట్ చేసాం. బస్సు వచ్చింది. బస్సు 60 rupees per head ఛార్జ్ చేస్తున్నారు. 1 hour డ్యూరేషన్ అన్నారు, కానీ 1 hour డ్యూరేషన్ కూడా ఏం పట్టలేదు. 50 and 45 minutesలో మేము రీచ్ అయిపోయాం. ఇక్కడ 1 night స్టే చేస్తే నెక్స్ట్ డే పీస్ఫుల్గా అష్టతీర్థాలను దర్శించుకోవచ్చు. నాకు టైం లేదు, నేను జస్ట్ 1 dayనే ప్లాన్ చేసుకున్నా. సో మీరు స్టే చేయాలనుకుంటే కాలాబుర్గి బస్ స్టేషన్ దగ్గర మనకి డిఫరెంట్ చాలా హోటల్స్ ఉన్నాయి, అందులో స్టే చేయొచ్చు. నేనైతే ఇప్పుడే రీచ్ అయిపోయా గానగాపూర్ బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి షేర్ ఆటోస్ ఉంటాయి సంగంకి. సంగం దగ్గర నదిలో మనం స్నానం చేసి తర్వాత అక్కడున్న టెంపుల్ దర్శించుకోవచ్చు. గానగాపూర్ బస్ స్టాండ్ నుంచి సంగం 6 km ఉంటుంది. అష్టతీర్థాలు దర్శించుకోవడానికి మనం షేర్ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 1000-1100 అలా ఓవరాల్గా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళేది భీమా అమర్జా సంగం. అక్కడ 2 తీర్థాలు, అవదుంబర వృక్షం, దత్తాత్రేయ స్వామి ఆలయం అండ్ సంగమేశ్వర స్వామి ఆలయంని దర్శించుకుంటాం. ఈ సంగం ప్రదేశం ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూనే ఉంటారు. గర్ల్స్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, బట్ హిందీ మస్ట్. ఇదే సంగంకి ఎంట్రన్స్. ఆ ఫ్రంట్ అంతా పార్కింగ్ ఏరియా. మనం ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ పార్కింగ్కి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడ పార్క్ చేసుకొని మనం అంతా దర్శించుకొని రిటర్న్ వెళ్ళొచ్చు. సంగంకి అయితే రీచ్ అయ్యాం. ఇటు నుంచి వెళ్తే నది రూట్ వస్తుందట. సో ఈ రూట్లో వెళ్ళి నదిలో స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దాం. ఈ నది రూట్లో మనకు కావాల్సిన దీపాలు అండ్ దీపారాధన చేయడానికి సామాగ్రి అంతా వాళ్ళు అమ్ముతారు. ఒక చిన్న బుట్టలాగా ఇస్తారు, దానికి ఒక 100 rupees అలా ఛార్జ్ చేస్తారు. మీరు నది స్నానం చేశాక అక్కడ వదలొచ్చు. అలా ఎంటర్ అవుతూనే మనకు ఎంట్రన్స్లో రావి చెట్టు కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్లోనే టెంపుల్ ఉంది. ఆ రావి చెట్టు దగ్గర నుంచి మనకి స్టెప్స్ ఉన్నాయి, కిందికి వెళ్ళొచ్చు. అక్కడ సేఫ్ జోన్గానే ఉంది. కొన్ని స్టెప్స్ వరకు వాళ్ళు సెక్యూర్గా పెట్టారు, కానీ వేరే సైడ్ వెళ్తే మన ఓన్ రిస్క్. నదీ స్నానం చేసేటప్పుడు జాగ్రత్త. కొంచెం వేరే సైడ్ వెళ్తే మాత్రం లోతుగా ఉంటుంది. వీళ్ళు స్టెప్స్ పెట్టిన దగ్గర అయితే చాలా ఈజీగా మనం స్నానం చేసి వచ్చేయచ్చు. లేడీస్ డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి అక్కడ 4 compartments లాగా నార్మల్గా ఐరన్ దాంతో సెటప్ చేశారు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇదే భీమా అమర్జా నదుల సంగమం. నేను జూన్ ఎండింగ్లో వచ్చాను కాబట్టి కొంచెం వర్షాలు పడి ఉన్నాయి కాబట్టి వాటర్ బాగానే ఉన్నాయి. సమ్మర్లో వస్తే మాత్రం వాటర్ ఉండవు. ఈ సంగమ ప్రదేశమే అష్టతీర్థాల్లో మొదటి తీర్థం. ఇక్కడ బోట్స్ అవైలబిలిటీ కూడా ఉంది. ఆ సంగమం ప్రదేశం వరకు తీసుకెళ్లి చూపించి తీసుకొని వస్తారు. ఈ సంగమాన్ని గంగా, యమున, సరస్వతి నదులు సంగమించే ప్రయాగ సంగమంతో ఈక్వల్గా చూస్తారు. కాశీకి వెళ్ళి ప్రయాగరాజ్లో స్నానం చేసే అంత డబ్బులు, టైము లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సంగమంలో స్నానం చేస్తే అక్కడ స్నానం చేసిన దాంతో సమానం. ప్రయాగరాజ్లో కుంభమేళా జరిగినప్పుడు అక్కడికి వెళ్ళలేకపోయా, కానీ ఇక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ ఫీల్ వచ్చేసింది. ఇదే సంగం దత్త టెంపుల్. అక్కడ లోపల అవదుంబర వృక్షం ఉంటుంది. ఈ అవదుంబర వృక్షంకి చాలా పెద్ద స్టోరీనే ఉంది. ఇక్కడ ఈ అవదుంబర వృక్షాన్ని తీసుకొని గురుచరిత్ర పారాయణం చేసిన వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ గట్టి నమ్మకం. ఇక్కడ మనం కూర్చొనైనా పారాయణం చేసుకోవచ్చు, లేకపోతే మనం డబ్బులు ఇచ్చైనా పారాయణం చేయించవచ్చు. ఇక్కడే అందరూ పారాయణం చేసుకుంటారు. ఇదే ఆ అవదుంబర వృక్షం. దర్శనం చేసుకొని మనం తెచ్చిన పూజా సామాగ్రి అంతా అక్కడ పెట్టేయచ్చు.
ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్దాం పదండి. ఆ అవదంబర వృక్షం టెంపుల్ దగ్గర నుంచి ఒక 5 minutes వాక్ చేస్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. దత్తాత్రేయ స్వామి గారు నరసోబావాడి నుంచి గానగాపూర్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అతను నివసించిన ప్రదేశం ఇది. స్వామివారు త్రిమూర్తి రూపంలో దత్తాత్రేయ స్వామి అవతారంలో మనకి దర్శనమిస్తారు. లోపలికి మొబైల్ నాట్ అలౌడ్ ఇక్కడ నుంచే తీశాను. సంగం నుంచి బస్టాండ్ వరకు రిటర్న్ ఆటోలో వెళ్ళిపోయాం. బస్టాండ్ నుంచి టెంపుల్ జస్ట్ 250 meters ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్కి ఆర్చ్ ఉంటుంది, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది రెగ్యులర్గా అన్ని ఆలయాల్లాగా కాదు. నృసింహ సరస్వతి గారు ఈ మఠంలో జీవించారు, అందుకే ఈ మఠం ఆలయంగా మారిపోయింది. టైం ఈవినింగ్ 7:30 అవుతుంది. సంగమం నుంచి ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాం, దర్శనం చేసుకోవాలి. ఈ గుడిలో స్వామివారి విగ్రహం ఏమి ఉండదు, కానీ ఈ మఠంలో స్వామివారు పాదకులు విడిచేసి వెళ్ళారట. సో స్వామివారి పాదాలని మాత్రమే ఇక్కడ పూజిస్తాం. ఎగ్జాక్ట్గా నేను హారతి టైంకి రీచ్ అయ్యాను. ఈవినింగ్ 7:30 to 8:30 హారతి ఉంటుంది. ఇక్కడ ఈ పోల్స్ పట్టుకుని వేలాడుతున్న వాళ్ళందరికీ ఏదో నెగిటివ్ ఎనర్జీ పట్టుకుని వేలాడుతున్న వాళ్ళే. వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళందరూ ఆ సర్కిల్లో ఉన్నారు. దత్తాత్రేయ స్వామి బ్రహ్మరాక్షసుడికి పల్లకిలో వచ్చి విముక్తి కలిగించాడట. అలాగే వీళ్ళకు కూడా విముక్తి కలిగిస్తాడని వాళ్ళందరి నమ్మకం. వాళ్ళందరినీ చూస్తే చాలా భయం వేసింది నాకైతే. వాళ్ళు ఆ చిన్న పోల్ మీద వాళ్ళకి బ్యాలెన్స్ ఎలా ఆగుతుంది, వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఇదంతా నిజమేనా అని అనిపించింది. కానీ చాలా క్రౌడ్ ఉంది, ఎంతోమంది జనాలు వచ్చారు. చూడండి మీరే వాళ్ళందరూ ఎంత వింతగా చేస్తున్నారో. టెంపుల్ నుంచి బయటకు వచ్చి అక్కడ చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. అక్కడ ఒక దోశ తిని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వస్తున్నప్పుడే రిటర్న్ జర్నీ కోసం కాలాబుర్గి నుండి సికింద్రాబాద్ వరకు కరెంట్ అవైలబిలిటీలో కోనార్క్ ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 170 rupees ఛార్జ్ పడింది. ఫైనల్లీ దత్తాత్రేయ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గాన్గాపూర్ బస్ స్టేషన్ నుంచి కాలాబుర్గి రావడానికి బస్సెస్ లాస్ట్ బస్సు 6 o'clock అట. అది మాకు తెలీదు. మేము దర్శనం చేసుకొని 8:30కి అట్లా టెంపుల్ నుంచి బయటకు వచ్చి బస్ స్టేషన్కి వచ్చేసరికి 8:45 అట్లా అయింది. 8:45కి ఒక్క బస్ లేదు, అట్లీస్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా లేవు. అక్కడ అడిగితే లాస్ట్ బస్సు 6 o'clock అని చెప్పారు. షాక్. అక్కడి నుంచి చూడాలి, ఇంకా ఓన్లీ షేర్ ఆటోసే ఉన్నాయి. ఆ షేర్ ఆటోస్లో ఒక్కొక్కరికి 600, 700 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ దొరికింది లాస్ట్లో, 7 members, 8 members ఉన్నారు. వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకు ఓన్లీ హిందీ, అమ్కో హిందీ తోడా తోడా ఆతే, చాలా కష్టమైంది. ఫైనల్గా అయితే వాళ్ళతోటే ఉండి 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 లాస్ట్ 9:30కి షేర్ ఆటో స్టార్ట్ అయితే 10:30 కల్లా కాలాబుర్గి స్టేషన్కి చేరుకున్నాం. ఇప్పుడు కోనార్క్ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ టైంకి ఉంది 11:10కి ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నాం. ట్రైన్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్.